నా పేరు గంగాధర్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ నుంచి వస్తాను. ఏం చేస్తుంటారు? నేను కుట్టు మిషన్ రిపేర్ చేస్తాను మేడం. సో పెహల్గామ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ గురించి మీరు విన్నారా? విన్నాను మేడం. ఓకే. సో దేశ భద్రతపై ఇలాంటి ఘటన తర్వాత ఎలాంటి ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమో మేడం, దానికోసం అయితే తెలియదు కానీ అలాగే పాకిస్తాన్కి అయితే బుద్ధి అయితే చెప్పాలి మేడం కంపల్సరీ మనము. అట్లా గవర్నమెంట్ ని మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే అంత ఐడియా లేదు మేడం నాకు. దాని ఆల్రెడీ 5 నిర్ణయాలు అయితే ప్రవేశపెట్టారు కదా మనకి. సింధు డ్యామ్ ని గానీ, తర్వాత ఎవరైతే పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టేయడం గానీ, 24 hours లో వెళ్ళమని చెప్పేసి కొన్ని నిర్ణయాలు అయితే ప్రవేశపెట్టారు. అండ్ ఇప్పుడు టిక్కా అనే ఆపరేషన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మంచిగా ఉంది మేడం, వాళ్ళు చేసినందుకు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కఠినంగానే చేయాలి, ఇంకా మంచి చేస్తేనే మంచిగా ఉంటుంది. సో విహారయాత్రకు వెళ్ళి వాళ్ళు చాలా హ్యాపీగా విహారయాత్ర చూసుకుని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళని నిర్దాక్షిణంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేము చెప్పేది ఏంది మేడం, మన ఇండియాలో అంతా తడుచుకుంటే పాకిస్తాన్ ఒక చిన్న ఇది అట్లా అంతే. సో గవర్నమెంట్కి ఏం చెప్తారు ఫైనల్గా? ఫైనల్కి అయితే మంచి వాళ్ళు తీసుకున్న డిసిషన్ అయితే మంచిగానే ఉంది మేడం. వాళ్ళు తీసుకున్న దానికి మేము కూడా ఏమైనా కట్టుబడి ఉంటాం. ఒకవేళ భారత్ కి పాక్ కి యుద్ధం ఒకవేళ జరిగితే మీ వంతు కృషిగా మీరు పాల్గొంటారా? కొంటాం మేడం, పక్క 100% కొడతాం మేడం. భారతీయుడిగా పుట్టినందుకు పక్క 100% చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, మీ పేరు? సోమశేఖర్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్. మీరు ఏం చేస్తారు? నేను వాసనాయికలో జాబ్ చేస్తాను. అవునా? సో మీరు పెహల్గామ్ ఉగ్ర దాడి గురించి విన్నారా? విన్నాం. సో ఎలా అనిపిస్తుందండి ఆ ఘటన విన్న తర్వాత మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే ఏముంది మేడం, ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉన్నా కూడా పాకిస్తాన్ వాళ్ళు కొంచెం రియాక్ట్ అయ్యి మన మీద ఇండియన్స్ అని చెప్పి టార్గెట్ చేసి చంపడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనం ఫ్రీగా బతుకుతాం. వాళ్ళతో అందరం కలిసిమెలిసి మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మనం కూడా చేయొచ్చు. అట్లా వేసి వాళ్ళకి మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా. వాళ్ళు కూడా చూసి జాగ్రత్తలు మనం కూడా వాళ్ళని కూడా కొంచెం గ్యాదరింగ్ చేస్తుంటే ఇండియాని కూడా టార్గెట్ చేసి కూడా చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు మనం చేసి రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చంపుకోవడంలో పోతే ఇక రేపు పొద్దుగా లైఫ్లో ఏముంటుంది, ఇక అంతకుమించి ఏముండదు లైఫ్ అన్న తర్వాత. ఏదో నాలుగు అందరం కలిసిమెలిసి ఉంటే కూడా వాళ్ళు మన వాళ్ళు ఇదంటే ఇప్పుడు మన దాడిలు ఆపుతుంటేనే మనకు కూడా జర కొంచెం దాడులు అనేది తగ్గుతుంటాయి కాబట్టి ప్రేమలు అనేవి పెరుగుతుంటాయి. ఇప్పుడు అవి కూడా మనం లేకుండా ఉంటే రేపు సొసైటీలో మనం బతకలేము కదా. అట్లా నార్మల్గా మోడీ గారు ఈ ఘటన జరిగిన తర్వాత, దాడి తర్వాత వెంటనే అంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ని 24 hours ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అండ్ సింధు జలాల గురించి కానీ 5 నిర్ణయాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో మీరు అంటే ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఒక ఇండియన్గా మీరేం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ కొంచెం చాలా స్ట్రిక్ట్ తీసుకుంటే కొంచెం జాగ్రత్త పడతారు కదా. నెక్స్ట్ టైం జరగకుండా కొంచెం స్ట్రిక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మన స్ట్రిక్ట్గా తీసుకోతే మామూలు లైట్ అని చెప్పి వదిలేస్తే తర్వాత మన జాగ్రత్తలు ఏం తీసుకోలేము కదా. మనం అటు కూడా పోయేది ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఇంకోటి తిరగనికి పోతుంటాం. ఆడ మళ్ళీ టార్గెట్ చేసి ఇది రిపీట్ అయితేనే ఉంటుంది. రిపీట్ కాకుండా ఇంకోసారి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకోసారి రిపీట్ కాదు. మోడీ అంటే పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేము కదా. జమ్మూ కాశ్మీర్ అంటే చాలా అద్భుతమైన ప్రదేశం అది. అందులో చిన్న టౌన్ పెహల్గామ్ అనేది. సో విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళ మీద అలా నిర్దాక్షిణంగా, అది కూడా హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడు మనం ప్లేసెస్ పోయినప్పుడు మనం హిందూ మనం ముస్లిం అని అయితే అడగలేము కదా. ఇప్పుడు రిలీజన్ నేను ఇక్కడికి వచ్చిన మీరు ముస్లిమా హిందూ అని నేను అడగలేను. అది కూడా కరెక్టే కదా. వాళ్ళు అడగకుండా చేయకుండా డైరెక్ట్ చంపితే అది మనం చెప్పలేము. అప్పుడు డైరెక్ట్ నార్మల్గా దాడి చేసారు అనుకుంటాం. వాళ్ళు ఇండియన్స్ అని టార్గెట్ చేసి చంపింది అది చాలా తప్పు. ఇప్పుడు చుట్టుపక్కల అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఉన్నప్పుడు అందరిని చంపవచ్చు కదా. వాళ్ళు అందరం కాకుండా ఇండియన్స్ అని చంపారంటే దానికి ఏంది? ఆడ ఈడ ఫైట్స్ జరగాలని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసారు అట్లా. అది మనం ఇంకొంచెం జాగ్రత్త ఉండి మోడీ కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ టైం జరగదు ఉండదు. ఎందుకంటే పోయేటోళ్ళు కూడా రేపు పొద్దుగాల భయపడుతుంటారు. అట్లా అది జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత మనకు కూడా ఫ్రీగా ఉంటుంది, పోనీకని ఒక చాయిస్ ఉంటుంది. అట్లా ఆల్రెడీ చాలా మంది భయపడుతున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వెళ్దాము అంటే చాలా భయపడుతున్నారు ఈ ఘటన తర్వాత. సో భారత్కి పాక్కి యుద్ధం ఒకవేళ రావాల్సి వస్తే ఒక ఇండియన్గా మీరు పోరాడతారా? పోరాడుతాం, తప్పక పోరాడతాం. పోరాడకుండా అయితే ఉండలేము కదా. ఇప్పుడు ఈడి దాకా వచ్చిందా మనం పోరాడకపోతే మనం ఇండియన్ పుట్టి మనకు లాభం లేదు. తర్వాత పోరాడాల్సిందే పక్క ఎట్లయినా. ఒక ఇండియన్గా ఫైనల్గా ఏం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ చెప్పాల్సింది ఏమైనా కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంటే రేపు పొద్దుగా ఇంకోటి జరగకుండా ఉంటుంది. ఇక దీనికి మనం లైట్ తీసుకుంటే రేపు ఇంకా జరుగుతూనే ఉంటాయి. దాని తర్వాత అందరు ప్రాణాలు పోవడం తప్ప మనం ఏం మిలగం, తర్వాత మట్టి తప్ప మనం ఏం మిలగలేము తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. హలో మ్యామ్. మీ పేరు? దిలీప్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ డెవలప్మెంట్ మేనేజర్.
ఫైన్. సో పెహల్గామ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్, ఉగ్రదాడి అనేది మనము రోజు న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వింటూనే ఉన్నాం. చాలా మంది కళ్ళు ఆ ఘటన మీదే ఉన్నాయి. సో ఒక భారతీయుడిగా, ఒక సిటిజన్గా ఏం చెప్తారు? We are all very much angry regarding that thing, and we all condemned it, and we hope the similar incident will not happen again. And I hope Modi government will take the similar necessary actions to stop this kind of activities in India. So as an Indian, I wish there should not be any attacks on any other Indian or any other citizen, even from the army. I request them to take a necessary step and action very strongly towards the Pakistan, and I hope this will work. Jai Bharat, Jai Hind. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందులో అండి, మీ పేరు? మా పేరు గడ్డం యాదయ్య, టీచర్ నేను. ఓకే. ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే పహల్గామ్లో జరిగిందో అది మంచి పని కాదు. ఎందుకంటే ఆ రకంగా చేయడం దుర్మార్గమైనటువంటిది. మానవత్వం అనేది లేకుండా, ఏమాత్రం మానవత్వం లేకుండా, మనుషులు అనేది గుర్తింపు లేకుండా, మతం పేరుతోటి ఫలానా మతం అంటేనే బాగుంది మా మతం, కానీ ఏ మతాన్ని గౌరవించిన వాడే ఆ పని చేస్తాడు. మతంలో ఏ మతంలో అయినా అన్ని మతాలు సమానము, సగర్వంగా ఉండాలని చెప్తాయి. కానీ ఒక మతాన్ని ఇంకొక మతాన్ని చంపాలని ఏ మతం చెప్పలేదు. సో వీళ్ళు దుర్మార్గులు ఏంటంటే పనిచేతగాని కొడుకులు, మనుషులంటే గౌరవం లేని వాళ్ళు, జంతువులతో సమానం వాళ్ళు. సో ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళను కరెక్ట్గా అంటే వాళ్ళను చావగొట్టడమే కరెక్టు. వాళ్ళను ఎవరైతే శిక్షించారో వాళ్ళకి కరుణ దయ లేకుండా వాళ్ళను కఠినంగా శిక్షించడం అనేది నా ఉద్దేశం అండి. ఆల్రెడీ టిక్కా అనే ఆపరేషన్ ని అమలు చేస్తుంది మన మోడీ ప్రభుత్వం అనేది. సో మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? సర్జికల్ స్ట్రైక్ చేసి కరెక్ట్గా వాళ్ళనే వేయాలని చెప్పేసి, ఎంతమంది అయితే దుర్మార్గులు ఉన్నారో అంతమందిని ఏమాత్రం కనికరం లేకుండా చంపాలని